హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిల్లిస్ వరల్డ్. 4 సంవత్సరాల తర్వాత వచ్చే మహా కుంభమేళాకి వెళ్తున్నాము. లగేజ్ మొత్తం ప్యాకింగ్ చేసేసిన కార్లో వెళ్తున్నాము. ఇదే మన కారు. ఈ కార్లోనే జర్నీ చేసేది మేము 4-5 డేస్. ఈ జర్నీగా మొదలు పెడదాం. మనం ఫస్ట్ అయోధ్యకి వెళ్తున్నాము. పోయే దారిలో మొత్తము ఎట్లుంటుందో అని చిన్న చిన్న క్లిప్స్ అన్ని మీకు చూపిస్తూ ఉంటాను. అంతవరకు అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తున్నాం కుంభమేళాకి దర్శనానికి వెళ్తున్నాము. అలా అయోధ్య ఉన్నది, కాశీ ఉన్నది, ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి. బయలుదేరుతున్నాము. మా జర్నీగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా లగేజ్ పెట్టేసాను. అలా నా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇదే మన వెహికల్. ఇంకా దగ్గర వస్తున్నా. All set for Kumbh Mela. Don't worry. On road trip. కావాలని ఫలక్నామా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆమె బ్లెస్సింగ్స్ తీసుకొని మనం ట్రిప్ స్టార్ట్ చేద్దాం. కార్కి అయితే పూజ చేస్తున్నారు ఇప్పుడు. జై కాళీ మాతాకి జై. ట్రిప్ మొత్తం మంచిగా జరగాలి. ఓకే చలో. ఫలక్నామా అమ్మకి దర్శనం చేసుకున్నాము. ఇక బయలుదేరుతున్నాం. కాశీ కుంభమేళా అయోధ్య. జై శ్రీరామ్. చలో 4:10కి స్టార్ట్ అవుతున్నాము. ఎప్పుడు రీచ్ అవుతామో చూద్దాం. ఫస్ట్ చాయ్ Breakfast. Okay, after break we are going. We start again. అరౌండ్ 9:30 అవుతుంది నైట్. డిన్నర్ కోసం అయితే ఆగినాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పిల్లిస్ వరల్డ్. డే 2 ఆఫ్ కుంభమేళా. ఇక్కడ ఇంకా 15 కిలోమీటర్స్ వెళ్తే జబల్పూర్ అయితే వస్తుంది. ఇక్కడ మధ్యలో ఒక పెట్రోల్ బంక్లో ఆగినాం ఫ్రెష్ అప్ కావడానికి. చాలా చాలా చలి ఉంది, మంచు పడుతుంది. డే 2 ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుదాం. Okay, bye. బాయ్. Morning breakfast. తిన్నాక వెళ్తాం. బాయ్. వేడన్నంలో నెయ్యి వేసుకుందాం. పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ ఇది. చపాతీ, టమాటా చట్నీ. ఇదేమో తప్పు. ఇది పండు మిరపకాయ పచ్చడి. పండు మిరపకాయ పచ్చడి చూస్తున్నా. అమ్మ తింటున్నావా? మొత్తం నేషనల్ హైవే మొత్తం జామ్ అయిపోయింది. ఇక్కడ టోల్గేట్ దగ్గర చాలా దూరం వరకు ట్రాఫిక్ జామ్ ఉన్నది. మరి ఎందుకో మా విష్ణున్న అక్కడికి తెలుస్తుంది. నెక్స్ట్ మొత్తం విష్ణున్న చెప్పేస్తా తర్వాత మీకు.
ఇది మనం ఏ హైవే మీద ఉన్నామంటే NH30 కనిపిస్తుందా మీకు? నేను జూమ్ చేస్తా కనిపించకపోతే. మధ్యలో లంచ్ కోసం ఆగినాము, కార్ పక్క పార్క్ చేసినాము. మా అమ్మగారికి ఇట్లా అన్నీ తయారు చేస్తారు. ఇలా ఏం ప్రిపరేషన్ చేస్తారో చూడాలి. మధ్యాహ్నం లంచ్ ఏముంది మోని? వంకాయ ఆలుగడ్డ రైస్. ఇప్పుడు వంకాయ ఆలుగడ్డ రైస్ అన్నంత మాత్రం ఏమి ఉండదు, పోపు పెట్టుకోకూరి. పోయి కట్టెలు తీసుకు. పెట్టమన్నాడు కదా, మట్టి పెడదామా? దీన్ని మూత తెచ్చిరా, తీసుకెళ్ళి దీన్ని తెచ్చి. మేము ఇక్కడ వంట చేసుకుంటున్నాము. అంటే ఇవాళ Day 2 కదా, ఏం తినలేదు, అందుకని వంట చేసుకొని మామిడి తోటలా ఆపినాం. కుంభమేళకి వచ్చిన వాళ్ళంతా ఇలా వండుకొని తింటున్నారు, అందుకని మేము కూడా వండుకుంటున్నాం. ఓకే. ఇక్కడ వాటర్ ఏమీ లేవు, అందుకని అక్కడ ఒకటి ఏముండదు, ఏముంది జరా మసాలాలు ఉండదు కానీ. ధనియాల జీలకర్ర పొడి ఏది ఉందా? లేవు. ఓకే బాయ్. డైరెక్ట్ అయోధ్య దగ్గర కలుద్దాం. బాయ్ బాయ్. మధ్య దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ సీనరీస్ ఏమైనా మంచిగా అనిపిస్తే మీకు చూపించడానికి ట్రై చేస్తాం. ఫ్రెండ్స్, Day 3 ఆఫ్ కుంభమేళా. ఇంకా డెస్టినేషన్ చేరలేదు, ఎందుకంటే ప్రయాగ్రాజ్ దగ్గర ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. 20 కిలోమీటర్స్ ముందే వెహికల్స్ ఆపేస్తున్నారు. ఇక్కడ ఒక టెంట్ తీసుకున్నాము, నైట్ స్టే చేయడానికి. 2 days నుంచి ఫుల్ అలసిపోయినాము, అందుకే టెంట్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అయోధ్యకి వెళ్దాం అనుకున్నాం కదా డైరెక్ట్, అందుకోసమని ఇంకా మేము డైవర్షన్ తీసుకొని వేరే రూట్లో అయితే అయోధ్యకి వెళ్తున్నాము. ఇంకా 130 కిలోమీటర్స్ అయితే అయోధ్య వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఇక్కడైతే టెంట్ తీసుకున్నాము, పర్ అవర్స్ 5000 అంట. ఇక్కడ నుంచి అయోధ్య 130 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ అయోధ్యలో దర్శనం చేసుకొని ఆ తర్వాత ప్రయాగ్రాజ్కి వెళ్దాం. చలి అయితే చాలా డేంజర్గా ఉంది ఇక్కడ. చలో బయలుదేరుతున్నాం అయోధ్యకి. చెక్అవుట్ అయిపోయినాం రెంట్ రూము. ప్లానింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఫుల్ అప్సెట్ అయిపోయింది. అయోధ్యకు పోదాం అనుకుంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ జాము, ప్రయాగరాజ్కి ఫుల్ ట్రాఫిక్ జాము. కిలోమీటర్స్ ఉన్నాయి మొత్తము బండ్లు అయితే. అయోధ్యకు పోయే రూట్స్ అన్ని బ్లాక్. ట్రిప్లో చిన్న
జామ్ వల్ల అయోధ్య కాస్త ప్రయాగరాజ్. మౌని అమావాస్య 29కు ఉంది కాబట్టి అక్కడ నాగసాధువులు చాలా పవిత్రంగా భావించే ఈ మౌని అమావాస్యకి చాలామంది సాధువులు అయితే వచ్చి స్నానం చేశారంట. ఆ రోజు చాలా పవిత్రతనంట స్నానం చేస్తే. ఆ రోజు కోసమని మేము కూడా వచ్చినాము. కానీ ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు. మేము ఇక్కడ ఒక పార్కింగ్ స్లాట్లో ఈ మన వెహికల్ పార్క్ చేసి ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ ఉంది. బై ఆటోస్ ఉన్నాయి. 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వదిలేస్తారంట ఆటో. జస్ట్ మనకు కావాల్సిన బట్టలు మాత్రం తీసుకొని అక్కడికి వెళ్ళి ఏదైనా టెంట్స్కి ఇట్లా ఏమైనా ఉంటే ఇవాళ నైట్ వరకు వెళ్ళేసి ఆ టెంట్లో ఉండి నెక్స్ట్ డే రేపు మార్నింగ్ స్నానం చేద్దామని అనుకుంటున్నాము.